తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షోలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమైంది. కొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి 5గురు చనిపోయారు. 250 మంది హాస్పిటల్ పాలయ్యారు. మృతుల్లో ఒక తెలుగు వ్యక్తి ఉన్నారు. ఎయిర్ షో ఉదయం 11 గంటల నుంచి మొదలైంది. అయితే జనం ఉదయం 8 గంటలకే పెద్ద ఎత్తున మెరీనా బీచ్కు తరలివచ్చారు. ఇండియన్ నేవీ 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఈ ఎయిర్ షో నిర్వహించారు. 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఎయిర్ షో చూసేందుకు అనూహ్య రీతిలో ఏకంగా 16 లక్షల మంది బీచ్కు తరలివచ్చారు. తీవ్రతకు చాలా మంది షో ప్రారంభం కాకముందే సొమ్మసిల్లి పడిపోయారు. తమకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని కొందరు బాధితులు చెప్పారు. షో అయిపోయిన తర్వాత జనం అంతా ఒకేసారి తిరిగి ఇళ్లకు వెళ్లే టైంలో తొక్కిసలాట జరిగింది. చాలా మంది రోడ్లపైనే సొమ్మసిల్లి పడిపోయారు. రోడ్లపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రద్దీలు ముందుకు వెళ్లలేక, ఓపిక లేక చాలా మంది రోడ్డు పక్కనే గంటల పాటు గడిపారు. తాగడానికి నీళ్ల కోసం కూడా వెళ్లలేని పరిస్థితి. కొందరు వాలంటీర్గా నీళ్లు అందించి బాధితులకు సాయం చేశారు. మరోవైపు మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. భారీగా జనసమీకరణ చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవాలనుకున్న అధికారులు, ఆర్గనైజర్లు సరైన ప్లానింగ్ చేయకపోవడం వల్లే జనం ఇబ్బంది పడ్డారని విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత చెన్నై మెరీనా బీచ్ పరిసరాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే అప్పటికే వందలాది మంది సమీప హాస్పిటళ్లకు చేరాల్సి వచ్చింది.